తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి వచ్చే విధంగా కూరగాయల పంటలు పండించడానికి పాలీహౌస్ చాలా ముఖ్యమని అడిషనల్ డిఆర్డీఏ సరస్వతి అన్నారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో కేటీ మినీ పాలీహౌస్ ఎల్లమ్మ తల్లి మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి వచ్చే విధంగా కూరగాయలు పండించడానికి ఎటువంటి పద్ధతి పాటించాలని అంశంపై మహిళా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సరస్వతి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రకాష్ యాదగిరిలు మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ పంట దిగుబడి వచ్చే విధంగా కూరగాయలు పండించేందుకు పాలీహౌస్లు ఎంతో ఉపయోగపడతాయని, పాలీహౌస్ ద్వారా పంటలు పండిస్తే కోతుల బెడద, చీడ పురుగుల బెడద కూడా ఉండదని వారు సూచించారు. మన నార్సింగ్ మండల్లో ఈ హౌస్ కార్యక్రమం మీద ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. మనము మన సెల్ఫ్ ద్వారా రకరకాల కార్యక్రమాలు చేసేదాన్ని కలిపి సంఘాలు ఏర్పాటు చేసి రకరకాల యాక్టివిటీస్ చేపడతాం. మనం సార్ నుంచి బ్యాంక్ లింకేజ్ కానివ్వండి, సీడింగ్ లోన్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, అనేక రైతులు జాబ్స్ కల్పించడము. ఇప్పుడు మన ప్యాడీ మార్కెటింగ్ రేట్ ఎంత అని ఆలోచించారు, కొనుక్కొని వెళ్ళిపోతారు. ముందే చెప్పాను, ఎక్కడ ఎందులో లేదు అనే లేదు. మనం ప్రతి దాంట్లో మహిళలే ముందు రావాలేదా? నేను ముందే వచ్చినప్పుడే ఒక మాట చెప్పా, అందరు మగవాళ్ళందరేమో రైతులు అంటారు, కానీ మా మహిళా సంఘాలే రైతులు అంటే చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు మనకి పాలీ హౌస్ అనేది మీకు అందరికి అర్థమైంది, సబ్సిడీతో వస్తుంది మన గవర్నమెంట్ నుంచి. మనము ₹1,00,000 ఖర్చు పెట్టాలనుకుంటే 50,000 సబ్సిడీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఉపయోగించుకోవాలి. అలాగే మీరందరూ ఒక మాట చెప్పారు, మెదక్ జిల్లాలోనే చాలా కోతులు ఉన్నాయి. ఈ కోతుల బెడద అనేది మనకి ఇక్కడ కూడా దీంట్లో రాదు, అది చిప్పడానికి కూడా లేదు అని వాళ్ళు ఇచ్చేవాళ్ళు చెప్పారు. సో మీకు ఎప్పుడైనా 6 నెలల్లో ఏదైనా డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ కొత్తది ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు. దాదాపుగా ఇప్పుడు మనము ఏ కూరగాయలు వేసినా మీకు ఒకటే ఒక డౌట్ ఉంది, మార్కెటింగ్ మీద. సో మంచిగా మనం మార్కెటింగ్ చేస్తే మన దగ్గరికే వచ్చి కొంటాం. సో మీకు ఎక్కడెక్కడ మార్కెటింగ్ కావాలనేది మనకి సెల్ఫ్ ద్వారా కావచ్చు, మన డిఆర్డీఏ ద్వారా కావచ్చు, ఎక్కడి నుంచి అయినా మేము మార్కెటింగ్ కల్పించే అవకాశాలు మీకు చేస్తాం. ఇది మాత్రం పక్క మీరు మంచి కూరగాయలు పండించి ఇక్కడ ఉన్నాయంటే ఇంకొక అవకాశం కూడా ఉంది. మనకి 4 మండలాలకు కల్పించి మనం ఒక ఎపిఓను చేసుకున్నాం. ఈ కూరగాయలన్నీ మన ఎపిఓ ద్వారానే కొని అమ్ముతాం. ఎపిఓ కూడా లాభాలు ఉన్నాయి కదా. సో అట్లా కూడా మనం ఇక్కడే మార్కెటింగ్ చేసుకొని మేము మార్కెటింగ్ వేరే, ఇప్పుడు మన చెరుకు నుంచి శేఖర్ వచ్చాడు, ఇక్కడ నుంచి విదేశాలకు కూడా పంపిస్తున్నాం. సో మార్కెటింగ్ భయం అనేది ఏమి లేదు. మీరు ప్రతి ఒక్కరు ఒక వరే కాకుండా మరి కూరగాయలు వేసుకోండి. వరి పండించిన వరి పండిస్తున్నారు. సో మనకి ఇంకొక ఉదాహరణ ఉంది. ఈ మెదక్లోనే ఒక రైతు టమాటా లేని సీజన్ లో టమాటా పండించి ₹1,00,00,000 లాభం పొందాడు కదా, తెలుసు మీ అందరికీ. కాబట్టి ఏ పంట ఎప్పుడు వేయాలనేది మనం ఆలోచించి వేస్తే మనకి ఎక్కువ దిగుబడులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను కేతీలో సీనియర్ ఎకనామిస్ట్ లాగా తెలంగాణకు పనిచేస్తూ ఉంటా. ఈరోజు మన నార్సింగ్ మండల్లో కేతీ షేడ్ నెట్ గురించి అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. ఇది మనకు ముఖ్యంగా ఏంటంటే, ఇంతమందికి రైతులు ఏంటంటే తన సొంత ఖర్చుతోటి ఓన్గా వేసుకునేది. మనకు ఈ 4 గుంటల భూమిలో దాదాపు రైతుకు ₹1,50,000 దాకా ఖర్చు వచ్చేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ దాంతోపాటుగా సేపు డిఆర్డీఓతో టైఅప్ అయ్యి రైతులకు 50% సబ్సిడీతోటి రైతులకు ఈ 4 గుంటల స్థలంలో షేడ్ నెట్ అనేది రైతుకు ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ఈ స్కీమ్ రైతులకు తీసుకురావడానికి చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే మనకు 4 గుంటల్లో రైతుకు తక్కువ ప్లేస్లో అననుకూల వాతావరణంలో కూడా పంట పండించుకునేటట్టు, అంటే ఉదాహరణకు మనకు ఎండాకాలం వచ్చినా కానీ వర్షాకాలం వచ్చినా కానీ అటువంటి సమయంలో రైతులు పంటలు పండించలేకపోతారు. అటువంటి సమయంలో కూడా ఈ షేడ్ నెట్లో పంటను పండించి మనకు మార్కెట్లో పోయినప్పుడు ఏంటంటే రైతు ఆ ప్రోడక్ట్కు వాల్యూ అనేది పెరగడం జరుగుతుంది. బయటి వాతావరణంలో పోల్చుకుంటే ఏంటంటే దాదాపుగా ఒక 4 రెట్ల అధిక ఆదాయంతో పాటు అధిక దిగుబడి కూడా రైతులు పొందడానికి చాలా ఆస్కారం ఉంది. ఎవరైతే రైతులు నమోదు చేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే 5 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి.
వాటి యొక్క రైతు యొక్క నీరు మరియు దాంతోపాటు నేలను ఇట్లా టెస్ట్ చేస్తాం. pH మరియు ఈసీ ఉదయాన్ని సూతిక మరియు ఈసీ ఎలక్ట్రిక్ కనెక్టివిటీ అనేది ఈ రెండని చెక్ చేసి ఈ రెండు తగినంత మోతాదులు ఉంటేనే ఆ రైతుకి అనేది ఈ సబ్సిడీ ద్వారా ఈ షేడ్ నెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఉదాహరణకు మనకు ఈ చౌటు నీళ్ళ లాంటి దాంట్లో ఈ షేడ్ నెట్ అనేది ఇచ్చినామనుకో ఆ రైతుకి ఏంటంటే ఉపయోగకరంగా ఉండదు. అటువంటి టైంలో ఆ రైతుకి ఇంకా బెటర్గా ఎట్లా చేసుకోవాలి, అటువంటి సాయిల్ ఇంకా ఎటువంటి మెలకువలు పాటించాలి అనే విషయాలు కూడా మేము దగ్గరుండి రైతుకు సూచిస్తూ ఉంటాం. అలాంటి వడ్డీ కావాల్సిన అవసరం లేదు. మన సెర్ప్ ద్వారా మన ఏపీసీ ద్వారా రకరకాల కార్యక్రమాలు చేస్తూ మీకు అందరికీ కూడా సేవలు అందించడం జరుగుతూ ఉంది. మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ కల్పించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మీరు విత్తనాలు అడిగినారు, విత్తనాలు కూడా మన ఏపీసీ ద్వారా మంచి నాణ్యమైన విత్తనాలు తీసుకొని మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏ విత్తనాలు కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి అనేది మీరు చెప్తే దాన్ని బట్టి మనం తెప్పించి మన ఏపీసీ ద్వారా రైతులకు సప్లై చేయడానికి అవకాశం ఉంది. అలాంటి కార్యక్రమాలు కూడా మన ఏపీసీ ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ 100 దొరికితే ఇక్కడ 50కి సబ్సిడీ మన సారు వాళ్ళు ఇస్తారు. వానపైన మన సుల్తాన్ మేడం కూడా మన భీమరావుపల్లికి కూరగాయల నుంచి మంచిగా అందుబాటులో మాకు ఉంటూ ఇవి మా ఊరికి యొక్క మయానే పిల్లగాడు కూడా ఈ కూరగాయ పాలవులో 4 గుంటల పాలవులో కూడా వేస్తే కూడా మంచిగా దిగుబడి వచ్చిందని మాకు మెదక్ నుంచి కూడా కలెక్టర్ కూడా మా భీమరావుపల్లికి వచ్చి మంచిగా సంతోషపడి కూరగాయ మంచిగా తీసుకురని. ఎందుకంటే చాలా నేను కూడా ఒక కాకర పెట్టి 1 ఎకరాల మంచిగా లాభం వచ్చింది. ఇప్పుడు కూడా మన కూరగాయ పంట ఎందుకంటే అంత వరి పెడితే లాస్ అవుతున్నాం కాబట్టి కూరగాయ పంటలు మాకు చాలా దిగుబడి ఉందని మేము ఈ యొక్క కూరగాయ పంట కూడా పెడుతున్నాము. ఇంతకుముందు సార్లు కూడా అడిగిన ఈ యొక్క నార్సింగ్ మండలంలో కోతుల బెడత ఎక్కువ ఉన్నది కాబట్టి టైంకు వేసిన పంట కోతులు తింటే కాబట్టి వందలాది వేల కోతులు కాబట్టి నేను సార్ ఇంతకుముందు అయిన ఒక ఏది మాకు సోలారు సబ్సిడీలో ఉంటే చాలామంది వేసుకున్నారు. చిన్నకారు పెద్దకారు రైతులు కూడా వేసుకుంటారు. ఇది ఒక పాల హౌస్ వేసుకుంటున్నాము. అయినా కానీ అది 1 ఎకరాల కొద్ది రాదు కాబట్టి మాకు కోతులకు కూడా ఒక సోలారు సబ్సిడీ అందుబాటులో ఉంచాలని నేను కోరుతున్నాను. తక్కువ ఖర్చుతోని ఎక్కువ దిగుబడి చేసుకొని మీకు లాభదాయకంగా మన కుటుంబాలు బాగుపడతాయి. ఏంటంటే మొత్తం మనం రైతులను ఈజీగా మార్కెట్ ఉంది అని చెప్పి అందరం వరికి వెళ్ళిపోతున్నాము. వరికి ఏమొస్తుందన్నా ఎంత దిగుబడి చేసినా 4 నెలల పంట 5 నెలలు వస్తుంది. 5 నెలల్లో ఎకరాకి 25 క్వింటాలు వేసుకుంటే క్వింటాల్ 2000 గిట్టుబడి 50,000 వస్తాయి. 50,000 20,000 పెట్టుబడి పోతుంది. మిగతా 20,000 ఇంటి లాభం ఆలు మగలు పిల్లలు అందరూ 4 నెలలు కష్టపడితే నీకు 20,000 22,000 25,000 మిగులుతాయి. అన్న మళ్ళీ మనము నెలకి చేసుకున్నట్టే 4 నెలలు అంటే 20 అంటే 6,000 ఇద్దరు మళ్ళీ నెలకు 1,500 కూలీలాగా పడతాయి. అటువంటిప్పుడు మనము డైలీ మన చేతులు పైసలు ఆడాలి. పైసలు ఆడాలంటే మనకు కూరగాయలు అనేది మంచిగా పంట తక్కువ కాల పరిమితికి ఎక్కువ లాభదాయకం వస్తుంది. కాబట్టి ఇది కూడా బయట ఓపెన్లో పండిస్తే కూడా రావు. మనం ఏదైతే పాలియాలు సబ్సిడీ ఇస్తున్నామో అవి మీరు వేసుకొని కూరగాయ పంటలు పండించుకున్నట్లయితే ఏంటంటే టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది. మనము బయట టెంపరేచర్ ఉష్ణోగ్రత ఎక్కువ హెచ్చుతగ్గులు అవుతుంది కాబట్టి పాలియాలు అనేది కరెక్ట్ మొక్కకి ఎంత టెంపరేచర్ వస్తుందో ఆ టెంపరేచర్ మొక్కకు అందించి మొక్కను తాజాగా ఆరోగ్యవంతంగా పెంచుతారు. మొక్క తాజాగా ఆరోగ్యవంతంగా పెంచినప్పుడు మనకు మార్కెట్లో కాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు మనకు మార్కెట్లో ధర అనేది మంచిగా వస్తాయి. అప్పుడు మనం కుటుంబాలు అనేది బాగుంటాయి. ఈ రకంగా సబ్సిడీ అనేది వస్తుంది కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మా వ్యవసాయ శాఖ ద్వారా కోరుతున్నాం. సో అందరికీ నమస్కారం. ఈరోజు నార్సింగ్ మండలంలో మన మహిళా రైతులకు కానీ అందరు రైతులకి అవగాహన కల్పించడం జరిగింది. సో ఇది ఏంటంటే ఒక రైతులందరూ నాణ్యమైన పంటలు పండించాలనుకుంటే పాలీ హౌస్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది కోతులు కానీ ఏదైనా చీడపురుగులు కానీ పంటకు నష్టపోకుండా చేయడానికి ఇది ఒక మంచి అవకాశము. దీనికి మన గౌరవ కలెక్టర్ గారు డిఆర్డిఓ గారు ఒకసారి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సో దీన్ని మన మహేష్ అనే రైతు పండించిన పంటను విజిట్ చేసి దాన్ని ఎక్స్పోజర్ విజిట్గా చూసి ఇది మొత్తం మండలం మొత్తంలోని ఈ ఎపిఓ ద్వారా మన రైతులందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు కేటీ సంస్థ నుంచి మనకి వచ్చి వాళ్ళు రైతులందరికీ అవగాహన కల్పించారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా నాణ్యమైన పంటలు పండించి ఎక్కువ దిగుబడి పొందాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే మార్కెటింగ్ కూడా వాళ్ళకున్న సమస్యలు ఏంటో కనుక్కొని మార్కెటింగ్ కూడా మనం సకాలంలో అందించే విధంగా మార్కెటింగ్ టైప్ కూడా చేస్తామనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో
నా పేరు సరస్వతి, అడిషనల్ డిఆర్డిఓ డిఆర్డి సెల్.